మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ 5 చౌరస్తా, మన మంచిర్యాల. ఈరోజు అందరికీ నమస్తే. మనం ఇప్పుడు బండమీదపల్లి, ఎర్రన్పల్లి అంటే ఇక్కడ సీఎం కాన్స్టిట్యున్సీకి సమీపంలో ఉన్న గ్రామాలు ఇవి. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే ఎట్లుందంటే, ఈ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రాణాలకే ప్రమాదకరంగా మారే స్థితిలో ఉన్నాయి. అక్కడ చూస్తే వీళ్ళు పూర్తిగా ఇక్కడ ఈ రైతులు వ్యవసాయం చేసుకొని నాటేసుకున్న పొలం, ఇందులోపట అసలు వ్యవసాయం చేయడానికి రాకుండా కిందికి వేలాడుతున్నా ఆ వైర్లను సరి చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ చూస్తున్న స్తంభానికి మొత్తం అది ఒక 30 kV లైను, అంటే ఇక్కడున్న ఈ పొలాలకు అన్నిటికీ కరెంటును సప్లై చేసేది. ఆ వైరుకు, పెద్ద వైరుకు ఒక చెప్పును పెట్టిర్రు. ఆ చెప్పు తీస్తే అది మునిపే ఇనుప స్తంభం. ఆ ఇనుప స్తంభానికి కరెంట్ వచ్చిందనుకో, ఇక్కడ ఉన్న ఈ పొలంలో పనిచేసే రైతులకు ప్రమాదకరంగా మారింది. కాబట్టి వెంటనే ఈ మన విద్యుత్ అధికారులు ఈ కరెంటు పోల్ను తీసేసి సిమెంట్ పోల్ను పెట్టాలని చెప్పేసి కూడా రైతులు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ చెప్పు తీస్తే అది చాలా ప్రమాదకరంగా మారింది. మరి ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు, అసలు ఈ లైన్మెన్లు చూస్తున్నారా లేదా? ఇప్పుడు ప్రస్తుతం అయితే నాట్లేసే సమయం ఉంది, కరియర్లకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ వదిలిండ్రు. అయితే ఒకవేళ ఈ ముందరికి పోతే పరిస్థితి ఎంతుందంటే, మనిషికి ఇట్లా కొద్ది దూరంలోనే ఇట్లా చేయి తాకితే, ఇట్లా చేయి లేపితే కూడా తాకే పరిస్థితిలో ఉంది. ఈ విషయం పైన కూడా రైతులు అనేక సార్లు మళ్ళీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందంట. మరి వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కానీ ఇప్పటికైనా ఆ నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ఇటువంటి ప్రమాదకరమైన ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను వేసి ఇటువంటి పోల్లను అన్నింటినీ సరి చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. నీకు నీడవుతున్నదేమో జర్ర ఇట్లా అనుకో, గట్ల పేరు బాబు. 6 ఏళ్ళు అవుతున్నా చెప్పు పెట్టి. ఆ ఇనుప స్తంభానికి సంబంధించిన పోల్కు మరి అడగలే రావే, మరి తీయమని వచ్చిండ్రు, చూసిండ్రు. మొన్న దసరా అప్పుడు జంపర్ పోతే కూడా దాంట్లో నడమ పోతే జంపర్ 1 నెల దాకా అయిపోయింది. అయితే ఆ చెప్పుతోని మాత్రమే, ఆ చెప్పు తీస్తే కరెంట్, ఇనుప స్తంభం మొత్తం కరెంటే, చేనంత కరెంటే. ఇట్లయితే వ్యవసాయం చేయాలంటే కూడా కష్టమే కదా. చేస్తారు ఇక వాళ్ళు చేయాలకనే మందికి ఇట్లా వేసిస్తున్నారు. ఇప్పుడు ఈ కరెంటు ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదు.
వచ్చిపోతున్నారు చూస్తున్నారు. ఈ లైన్ పూర కిందికే ఉన్నది, ఇది కూడా వ్యవసాయం చేయడానికి కిందికే కాదు, అది మొన్న తమ్మనుకుంటే మొన్న వాతిపోయింది. చేను ఒడిచాను ఉన్నప్పుడు ఎసంగికి ఇదే దినాల ఒడిచాను బిర్రు పుట్టకుండా పాతిపోయిండ్రు. ఆ తమ్మం పాతిండ్రు. పాతినాను కూడా అది లైన్ మళ్ళీ కిందికి అయింది. అంటే చూపిపోయి అంజీ సార్ కూడా చూసిపోయాడు. అంజీ డెవలపర్ మన కొడుకు కూడా 3 మాటలు వచ్చిపోయాడు. ఇట్లా అయింది.